నేడు మహబూబాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్. వరదలకు జలమయమైన కాలనీలు, ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. ఏపీలో వర్షాలు, వరదలకు 17 మంది మృతి. 20 జిల్లాల్లో 4,50,610 ఎకరాల పంట నష్టం. 2,007 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి 100కు పైగా ట్రాక్టర్ల తరలింపు. భారీ క్రేన్లను సిద్ధం చేసిన అధికారులు. జల దిగ్బంధంలోనే బెజవాడ సింగ్ నగర్ ప్రాంతం. సహాయం కోసం బాధితుల ఎదురుచూపులు. పాల ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ కోసం ఎగబడుతున్న ప్రజలు. నిత్యావసరాల కోసం వరద నీటిలోనే భారీగా క్యూ లైన్స్. హైదరాబాద్ హైవే క్లియర్. బస్సులు బయలుదేరటంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. కోదాడ దగ్గర సింగిల్ రూట్లోనే వెళ్తున్న వాహనాలు. ప్రకాశం బ్యారేజీకి క్రమేపీ తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో 9,40,000 క్యూసెక్కులు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్న అధికారులు. సంగారెడ్డి జిల్లా మంజీరా డ్యాంకి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 3,200 క్యూసెక్కులు. పూర్తిగా నిండటంతో ఓ గేటు ఓపెన్ చేసిన అధికారులు. విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ. 3 రోజుల పాటు బ్రూనై, సింగపూర్ టూర్. తేజస్వి యాదవ్పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు. 9వ తరగతి ఫెయిల్ అయిన వాడు బీహార్ని ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్న. కోల్కతాలో జూనియర్ డాక్టర్ల ఆందోళన. పోలీస్ కమిషనర్ రాజీనామాకు డిమాండ్. ట్రైనీ డాక్టర్ హత్య కేసులో వినీత్ గోయల్ తీరుపై నిరసన. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఏర్పాట్లు. సిబ్బందికి ఈవీఎంల వినియోగంపై శిక్షణ. జమ్మూ కాశ్మీర్లో వానలే వానలు. కుండపోతతో బినిహాల్లో విరిగిపడ్డ మట్టి పెళ్లలు. 1 మృతి. ఫిలిప్పీన్స్ని వణికిస్తున్న యాగి. ఉప్పొంగిన మరికినా నది. పలు ప్రాంతాలను ముంచెత్తిన వరద. 14 మంది మృతి. స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి. 6 మృతి, మరో 13 మందికి గాయాలు. బాధితులను ఆసుపత్రికి తరలింపు. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,690. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,760. కిలో వెండి 90,900. తిరుమలలో వరుసగా 30వ నెల 100 కోట్లు దాటిన హుండీ ఆదాయం.
ఆగస్టులో 125,65,65,00,000 కానుకలు. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం.